అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము జ్ఞానులు బాలుడైన యేసును దర్శించుట. జ్ఞానులు బాలుడైన యేసుని దర్శించుట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ ఎవరండి వారు అన్నారు? వారు అంటే ఇదే అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి వచనం 2వ అధ్యాయము మొదటి వచనంలో ఉంది చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజించ వచ్చితమని చెప్పిరి. ఇక్కడ వారు అంటే ఎవరండి? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. జ్ఞానులు అనేవాళ్ళు మనము సాధారణంగా ముగ్గురని చెప్తాము, కానీ జ్ఞానులు ఎంతమంది వచ్చారనేది మనకి ఎక్కడ కూడా లేదండి. ముగ్గురు కావచ్చు, 5గురు కావచ్చు, 10 మంది కావచ్చు. జ్ఞానులు అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళు సమర్పించినవి 3 కాబట్టి 3 జ్ఞానులుగా అనుకుంటాం, కానీ ఎంతమంది జ్ఞానులు వచ్చారు అనేది మనకు తెలియదు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశం నుండి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే బెత్లెహేమునకు తూర్పుగా ఉన్న దేశాలు ఏ దేశాలు ఉన్నాయంటే భారతదేశము, ఇరాను, ఇరాక్, సౌదీ అరేబియా, ఈ దేశాలన్నీ కూడా తూర్పుగా ఉన్నాయి బెత్లెహేమునకు తూర్పుగా ఉన్న దేశాల నుండి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని మనకి ఇక్కడ తెలుస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు అంటే భారతదేశం నుంచి కూడా జ్ఞానులు వెళ్ళారని మనకి అర్థమవుతుంది. అంటే దేవుడు మన భారతదేశాన్ని ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుందండి. కాబట్టి జ్ఞానులైన వారికి మొట్టమొదటిగా యేసు ప్రభు జన్మించాడని ఒక నక్షత్రం ద్వారా వారికి తెలిసిందండి. వీరు యూదయ దేశ బెత్లెహేంలో యేసు పుట్టినని వారు తెలుసుకొని తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని, ఎందుకంటే యూదులకు రాజు అంటే రాజుగారింట్లోనే పుడతాడని చెప్పేసి ఉద్దేశంతో జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. అంతటా హేరోదు రాజు కలవరపడ్డాడు. యూదులకు రాజుగా పుట్టిన నాకు తెలియకుండా యూదులకు రాజు పుట్టుటయా అని కలవరపడ్డాడు. అక్కడ ప్రజలు కూడా కలవరపడ్డారు, రాజు కూడా కలవరపడ్డారు. అయితే రాజు కపట వేషంతో వారిని జ్ఞానులను రహస్యంగా పిలిపించి మీరు ఆ బాలుడిని చూచి వచ్చి నాకును చెప్పండి, నేను కూడా ఆ బాలుడిని పూజించదను అని చెప్తాడు కపట వేషంతో. సరే, జ్ఞానులకి వాళ్ళకి దారి తెలియలేదు కాబట్టి అక్కడ రాజుగారు ప్రధానులను యాజకులను పిలిచి మనకి దేశంలో ఎక్కడ పుట్టాడో కనుగొనండి అని చెప్పేసి పిలిచినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూదయ బెత్లెహేంలోనే ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమునూ అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు హేరోదు రాజుకి బెత్లెహేంలోనే యేసు ప్రభువు జన్మించాడని తెలిసింది. అదే విషయాన్ని జ్ఞానులకి చెప్తాడు. బెత్లెహేంలోనే జన్మించాడు, మీరు ఆ బాలుని పూజించి వచ్చి మాకు చూపించండి అని చెప్పండి అని చెప్తారు. సో జ్ఞానులు ఆ ఇంట్లో నుండి బయటికి రాగానే మళ్ళీ నక్షత్రం కనిపిస్తుందండి వాళ్ళకి. వాళ్ళ తూర్పు దేశం నుంచి ఆ నక్షత్రం ద్వారా వచ్చారు కదా యెరూషలేముకి వచ్చిన వాళ్ళు రాజుగారింట్లో జన్మించి ఉంటాడనే ఉద్దేశంతో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడి నుండి వాళ్ళు బయటికి రాగానే మళ్ళీ నక్షత్రం వారికి దారి చూపుతుందండి. మనం అందుకని క్రిస్మస్ పండుగ అంటే నక్షత్రాన్ని పెడతాము, స్టార్ని పెడతాం. ఎందుకు? ఈ జ్ఞానులకి దారి చూపిన నక్షత్రం యేసయ్య ఎక్కడ ఉన్నాడో దారి చూపింది కాబట్టి జ్ఞానులకి, అందుకని మనం క్రిస్మస్కి స్టార్ అనే దాన్ని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు బయలుదేరి బయటికి రాగానే ఆ నక్షత్రం వాళ్ళకి కనిపించింది. తూర్పు దిక్కున వాళ్ళకి నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం వాళ్ళని యేసు ప్రభు ఎక్కడున్నారో అక్కడికి తీసుకువెళ్ళడం అనేది జరిగిందండి. ఎప్పుడైతే ఆ నక్షత్రం వారిని యేసు ప్రభు ఎక్కడున్నారో అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అత్యానంద భరితులయ్యారు.
యేసుప్రభు ఉన్న పాక దగ్గర ఆ నక్షత్రము ఆగిందండి. అప్పుడు వాళ్ళు అత్యానంద భరితులయ్యారు. ఏమయ్యారు చూడండి 11వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళు ఏం చేశారు? అత్యానంద భరితులయ్యారు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, మందిరంలోకి వెళ్ళినప్పుడు అత్యానంద భరితులమై ఉండాలండి. వీరు ఫస్ట్ దేవుని యేసుప్రభుని చూడగానే అత్యానంద భరితులయ్యారు. తర్వాత తల్లి అయిన మరియను శిశువును చూచి వీళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. సాగిలపడి అంటే బోర్లుగా మనుషులు మేము ముందు పడి నమస్కరించడాన్ని సాగిలపడి అంటారు. సో మనం సాగిల పట్టడం అంటే మనము రిక్తులుగా చేసుకొని, మనల్ని మనం రిక్తులుగా చేసుకొని ప్రభు అయిన యేసునందు సాగిలి పట్టడం ఇక్కడ జ్ఞానులు మనకి ఆదర్శంగా చూపించారండి. తర్వాత రెండోది, మనం కూడా సాగిలిపడి నమస్కరించవలసిన వారమై ఉన్నామండి యేసుప్రభుని. మూడోది ఏం చేశారంటే పూజించిరి. ఈయన దేవుడు అని వాళ్ళు లోకానికి తెలియజేయడానికి పూజించారండి. మనం కూడా ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, పూజించుట. కాబట్టి మనం కూడా యేసయ్యని పూజించాలండి, ఆరాధించాలండి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్ళడము, సంవత్సరానికి ఒకసారి పండగ వచ్చిందని బాగా స్టార్లు పెట్టుకోవడము, మనము మళ్ళీ క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడం, ఇవి కాదండి మనం చేయవలసింది. క్రిస్మస్ తాతను తీసుకురావడం ఇలా కాదండి. మనం ఆత్మతోనూ సత్యంతోనూ మన దేవుడైన యేసయ్యని పూజించాలి. 3 అయిపోయిందండి. తర్వాత 4 వాళ్ళు తమ పెట్టెలు విప్పి. ఇక్కడ పెట్టెలు అంటే మన హృదయాన్ని విప్పాలండి. మనం ఇక్కడ పెట్టె అనేది హృదయానికి సాదృశ్యంగా కనిపిస్తుందండి. మన హృదయాల్ని విప్పుకొని మన హృదయాన్ని మొత్తం దేవుని ముందు కుమ్మరించాలండి. మనం దీన మనసు కలిగి దేవుని యందు మన హృదయాన్ని విప్పి ప్రార్థించాలి. తర్వాత కానుకలు, పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనము కానుకలను సమర్పించాలండి. మనం హృదయం అనే దేవాలయాన్ని దేవునికి కానుకగా సమర్పించాలండి. మనకి వెండి బంగారాలు ఉంటే దేవునికి సమర్పించవచ్చు. మొదటిగా ముందు మన హృదయాన్ని దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. మన హృదయాన్ని దేవునికి ఆలయముగా మరల్చుకోవాలి. మీ హృదయం దేవుని ఆలయమై ఉన్నది అని మాట్లాడారు యేసయ్య. కాబట్టి మన హృదయాన్ని కానుకగా దేవునికి సమర్పించాలి. ఇక్కడ జ్ఞానులైతే బంగారంను వెండిని సాంబ్రాన్ని చూపించారు. మనమైతే ఇప్పుడు మన సబ్జెక్టు జ్ఞానులు ఏం చేశారు అనేదే, కానీ బంగారం ఎందుకు ఇచ్చారు, సాంబ్రాణిని ఎందుకు ఇచ్చారనే నెక్స్ట్ వాక్యంలో చెప్పుకుందామండి. దేవుడు ఇక్కడ జ్ఞానులు 5 పనులు చేశారండి. 1, అత్యానంద భరితులయ్యారు యేసుప్రభుని చూడగానే. తర్వాత సాగిలపడి నమస్కరించారు. తర్వాత పూజించారు ఆయన్ని దేవునిగా. తర్వాత కానుకలు విప్పారు, విప్పి కానుకలు సమర్పించారు. 5 పనులు వాళ్ళు చేశారు. ఈ 5 పనులు క్రిస్మస్ సందర్భంగా మనం హృదయంలో ఈ 5 పనులు మనం చేసినట్లయితే మనము దేవుని యొక్క రాకడ సమయంలో ఎత్తబడతామండి. మొట్టమొదటిగా మనము ప్రభు సన్నిధిలో అత్యానంద భరితులమై ఆరాధించాలండి. రెండవది సాగిలపడి నమస్కరించాలి, ఆయన్ని పూజించాలి. దేవుడైన యేసయ్యని, దేవుడైన యెహోవాను తప్ప ఏ దేవుణ్ణి ఆరాధించకూడదని ఉంది. కాబట్టి యేసయ్యని మనము పూజించాలి, ఆరాధించాలి. తర్వాత మన హృదయముని విప్పాలండి. మన హృదయంలో ఉన్న చెడ్డ తలంపులు అన్నిటినీ తీసివేసి మనము హృదయాన్ని విప్పుకొని మన దేవుని సన్నిధిలో సాత్వికంగా ప్రార్థించాలండి. తర్వాత కానుకలు సమర్పించాలండి. కానుకలు సమర్పించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం రెండో రాకడలో ఎత్తబడే విధంగా ఉండాలి అంటే ఈ 5 పనులు మనం చేసి ఉండాలండి. ముందు మనం అత్యానంద భరితులం అవ్వాలి యేసయ్య సన్నిధిలో. ఆయన సన్నిధి మనకి సంతోషాన్ని కలిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ క్రిస్మస్ మనకి నిజమైన క్రిస్మస్గా ఉంటుందండి. యేసయ్యని ఆరాధించడమే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఆత్మతోనూ సత్యంతోనూ యేసయ్యని ఆరాధించడం. కాబట్టి మనం అందరం ఆరాధించుదాము. చిన్న పాట పాడుకుందామండి. తూర్పు దేశపు జ్ఞానులము చూక వెంట కాన్కులతో కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి.
తూర్పు దేశపు జ్ఞానులము చుక్క వెంట కాన్కులతో కొండలు లోయలు జడారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారక రాజతేజరమ్యమౌ పశ్చిమాంబు పోయినాట్లు పూర్ణ కాంతితో. ఓ రాత్రి వింత తారక రమ్యమౌ రాజతేజరమ్యమౌ పశ్చిమాంబు పోయి మేమును తూర్పు దేశపు జ్ఞానులము చుక్క వెంట కాన్కులతో కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యమును ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మిమ్మల్ని క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ఆత్మతోనూ సత్యంతోనూ మేము ఆరాధించేవారిగా మమ్మల్ని మీరు అక్కడికి ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.